నేనైతే మీ అందరికి కొంచెం బయట తిప్పాలనుకుంటున్నాను. సో కొంచెం బయటికి వెళ్ళి షికారు చేసొద్దామా? సో నడవండి, వెళ్దాం, కొంచెం అలా ఇలా తిరిగేసి వద్దాం. సో బయటకైతే వచ్చాం, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. జర్నీ అంటే ఏంటి, అటు ఇటు తిరగడానికి కూడా జర్నీ అనుకుంటే నడవదు కదా, కొంచెం ఇలా వెళ్తున్నాం అంతే. సో ఫస్ట్ అయితే మనం ఓ మెడికల్ షాప్కి వెళ్తున్నాం. మా ఆయన మెడిసిన్ అయితే వస్తున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో మా ఆయన మెడిసిన్. మెడికల్ షాప్ అయితే కొంచెం దూరమే ఉంది, కాకపోతే నడిచిపోవాలి. ప్యాసింజర్ ఆటోలు కూడా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు నడుచుకుంటూ పోదాము, వచ్చేటప్పుడు ఆటోకి వద్దాం అని అనుకుంటున్నాను. సో నడుచుకుంటూ అయితే పోదాం. చూడండి గ్రీనరీ, మా ఏరియాలో కొంచెం ఇది పార్క్ అండి, మా ఏరియా పార్క్. సో వెళ్తున్నాం. మెడికల్ షాప్కి అయితే వచ్చాము. మా అమ్మాయి అయితే మెడిసిన్ తీసుకుంటుంది. సో కొన్ని ఎక్కువే ఉన్నాయి, కొంచెం టైం పడేటట్టుంది. అంటే ఒక రకం లేదు కదా, ఒక్కొక్క టైంకి 5 6 8 ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది మా వారికి. సో అన్ని గనం ట్యాబ్లెట్లు ఉన్నాయి, అవన్నీ కొనేసరికి టైం అయితే అవుతుంది. చూస్తున్నారు, తీసుకుంటుంది తను ట్యాబ్లెట్స్. ఫ్రెండ్స్, రాఖీ పండుగ పౌర్ణమి కూడా ఉంది కదా, అందుకే రాఖీలు కూడా చూస్తున్నాం. ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవడం, కాకపోతే చూస్తున్నాం. రాఖీలు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఏం సెలెక్ట్ చేస్తారో. మా అమ్మాయి వచ్చింది, మా చిన్నమ్మాయి అందరికి తెలుసు కదా, సో వచ్చింది తోడు, చూసుకుంటుంది. ఆమెకు నచ్చినవి తీసుకుంటాం. రేపైతే వరలక్ష్మి వ్రతం కదండి, సో దారిలో పువ్వులు కూడా ఉన్నాయి, ఇంకా పువ్వులు కూడా కావాలి కదా రేపటి కోసం, అందుకే పువ్వులు తీసుకుందామని చూస్తున్నాను. పువ్వులు అయితే ఏం రేట్ ఉన్నాయంటే ఫుల్ రేట్, ఫుల్ డిమాండ్ పూలు అమ్మేటోళ్ళది. సో చూడ్డానికైతే ఏమనిపిస్తున్నాయి పువ్వులు, బంతి పూలు, గులాబీలు, రోజా పువ్వులు. వావ్ వావ్, చూడండి అస్సలు కళ్ళు మాత్రం జిగేలన్నట్టున్నాయి పువ్వులు. మామిడాకులు కూడా అమ్మేసుకుంటున్నారు ఇప్పుడైతే. ఒకప్పుడు చెట్టున్న దగ్గర పోయి తెంపుకొని వచ్చేటోళ్ళం, ఇప్పుడైతే కొనుక్కోవాలి కదా. సో ఇక్కడ తులసిమాల ఉంది, తులసి కొమ్మాల కొనేటోళ్ళు తులసిమాల కొనుక్కోవచ్చు. తమలపాకులు తీసుకున్నాము, ఈ తామర పువ్వు కూడా తీసుకున్నాము. సో ఇంకా ముందు పోవాలి కదా. చీర అయితే తీసుకున్నది ఉంది ఒకటి, ఆ చీర ఎవరికి పోతుందో తెలీదు, కానీ ఒక చీర అయితే కొనాలి. ఆ చీర కొనటానికి మాత్రం పోతున్నాం. కొంచెం నడవాలి, ఇంకా నడవలేక ఆటో ఎక్కేసానండి. సో కాస్త దూరంలోనే ఉంది, కాకపోతే నడవలేక ఆటో ఎక్కాల్సి వచ్చింది. సో కాసేపట్లో ఆటో దిగేస్తాం, ఇంకా మళ్ళీ చీరల షాప్కి వచ్చేసినాం. బాబోయ్, ఆడోళ్ళకు చీరలు అంటే ఎంత పిచ్చి అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మగవాళ్ళకు అర్థమైపోతుంది. అలా ఉంది అక్కడ సిట్యువేషన్. చూసేసుకుంటున్నారు, తిరిగేసుకుంటున్నారు, చీరలు పట్టుకోవడం, లాక్కోవడం, కొంతమంది సెలెక్ట్ చేసుకున్న చీరలు ఇంకోళ్ళు పట్టేసుకుంటున్నారు. బాబోయ్ బాబోయ్, ఇదేంటి అనిపించింది. అంటే ఈ పక్కన వాళ్ళు సెలెక్ట్ చేసిన చీరే పక్కన వాళ్ళకి నచ్చుతుంది, కాకపోతే చీరలు అయితే ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ప్రతి బాగున్న చీర మనం కొనలేంగా. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకున్నాను. ఆ చీర ఎవరికి పోతుందో తెలియదు, కాకపోతే ఒకటైతే ఇంట్లో ఉండాలి అడ్వాన్స్లో అనేసి మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో చీరలు ఏం ప్రస్తుతం లేవు, కొత్త చీరలు. సడన్గా ఎవరికైనా పెట్టాల్సి వస్తే ఉండాలి కదా. సో సపోర్ట్ చేయండి గైస్.